జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఖమ్మం జిల్లా ఇందులో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత డిసెంబర్లో కొంతమంది వ్యక్తులు లోన్ ఇప్పిస్తామని చెప్పి 5 మహిళల దగ్గర నుంచి ఆధార్, పాన్ కార్డ్, ఇతర పత్రాలు తీసుకెళ్లి మహిళల పేరుతో బ్యాంకు ఖాతాలు సృష్టించి లక్షల్లో డబ్బులు జమ చేశారు. అయితే 5 పేరిట కరెంట్ బ్యాంక్ ఖాతా ఉందని, 30 లక్షల వరకు రుణం ఉందని బ్యాంక్ అధికారులు చెప్పడంతో అందరూ విస్తుపోయారు. చిరునామాతో సహా అన్ని వివరాలు మహిళలవి రాసి ఫోన్ నెంబర్లు మాత్రం కేటుగాళ్లవి ఉన్నట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. చిరునామా, ఇతర వెరిఫికేషన్ కోసం బ్యాంక్ ఉద్యోగులు మహిళలు ఇళ్లకు వెళ్లడంతో అక్రమంగా తెరిచిన బ్యాంక్ ఖాతా గురించి బయటపడింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు వేరువేరు మొత్తాల్లో 5 ఖాతాల్లో జమైన డబ్బులు ఎక్కడివి, హవాలా సొమ్మా లేక భారీ రిజిస్ట్రేషన్ కోసం జమ చేసిన నల్లధనమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మాకు హైమావతి అని పెద్ద లీడర్ సార్ డాక్టర్లు, ఆమె లోన్లు ఇప్పిస్తున్నామంటే 15 లోన్లు ఇప్పిస్తున్నాము. ఆధార్ కార్డు కూడా గుర్తింపు కార్డు, పాన్ కార్డు ఇవ్వమంటే ఇచ్చినాం సార్. ఆమెకు ఇచ్చినాక ఒక వారం తర్వాత ఓకే అయిందమ్మా, వచ్చి తంబులు వేయమని చెప్పింది సార్. అంటే పోయి తంబులు వేసినాక డబ్బులు పడ్డాయి, 20,000 పడ్డాయమ్మా, ఇప్పుడే తీయకండి, ఒక నెల తర్వాత తీయాలని చెప్పింది సార్. సరే అన్నా సార్. అలాగే 20,000 తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి మీకు, ఒక నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది సార్. పోయి డబ్బులు అడిగితే 14,000 చేతులు పెట్టింది సార్. ఏంటంటే ఇట్లా ఇచ్చిందంటే, లేదు అది కట్ అయిపోయిన 1,000 రూపాయలు అక్కడ బ్యాంక్లోనే కట్ అయినాయి, మీకు 14,000 వచ్చినాయి, నెలకు 550 రూపాయలు కట్టాను అని చెప్పింది సార్. సరే అని వచ్చింది సార్. వచ్చినాం ఒక నెల తర్వాత కట్టినాం సార్, 550 రూపాయలు కట్టినాం. కట్టిన తర్వాత మళ్ళీ HDF నుంచి ఎంప్లాయీలు వచ్చింది సార్. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు మీరు ఓపెన్ చేసిండ్రమ్మా, మా దాంట్లో డబ్బులు పడుతున్నాయి, మరి ఏంది అసలు మీ ఇండ్లు ఉన్నాయా లేవా, పక్క ఇల్లునా కాదా చూసుకోవడానికి వచ్చినాం అని చెప్పింది సార్ వాళ్ళు. అయితే మేమైతే ఏ లోన్ తీసుకోలేదు సార్ అని వీళ్ళు అన్నారు. మా తమ్ముడు కూడా మా ఇంకో తమ్ముడికి వచ్చినాయి. అయితే మేము ఏ లోన్లు తీసుకోలేదు కదా అంటే, లేదమ్మా ఇట్లా వచ్చినాయి, అందులో 5 ఉన్నారు, సౌజన్య, ఆఫ్రిన్, సంధ్య, సల్మాన్, ఆజా, వీళ్ళ పేరు మీద డబ్బులు పడ్డాయమ్మా అన్నారు. అంటే లేదు సార్ మేము ఏ లోన్లు ఓపెన్ చేసుకోలేదు, ఇంక మేము తీసుకోలేదు ఏ లోన్లు అంటే, HDFCలో ఓపెన్ అయిందమ్మా అని చెప్తే మేము చెప్పినా సార్, ఇక్కడ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తే, సరే అమ్మ ముందు పోయి మీరు ఖమ్మంలో మాట్లాడుకోండి మేనేజర్తో అన్నారు. అయితే మేము నిన్న ఖమ్మం పోయినా సార్. ఖమ్మం పోతే వాళ్ళు ఏమన్నారంటే, అవునమ్మా చీటింగ్ ఇక్కడ డబ్బులు పడ్డాయి మీ ఒక్కొక్కరి పేరు మీద, డబ్బులు అమౌంట్ ఎక్కువ ఉందని హోల్డ్లో పెట్టినామని చెప్పింది సార్. మొత్తం అక్కడ తెలుసుకుంటే మీరు చీటింగ్ అవుతుందో తెలిసింది సార్. డబ్బులు ఇక్కడ నుంచి కాదు హర్యానా పాలన నుంచి పడుతున్నాయంట సార్. తర్వాత మళ్ళీ మహీంద్రా బ్యాంక్ వచ్చినా సార్, మాకు మహీంద్రా ఓపెన్ చేస్తున్నామని చెప్పింది సార్ వీళ్ళు. మహీంద్రా బ్యాంక్కి పోతే వాళ్ళు చూసి, లేదమ్మా మేము ఏ లోన్లు ఇవ్వలేదు, వాళ్ళు 20,000 కూడా పేటీఎం చేసిండ్రు, మీకు పేటీఎం కొట్టిండ్రు, మాది ఏం లేదు ఇందులో అని వాళ్ళు కూడా చెప్పేసారు. వాళ్ళకి కూడా మొత్తం తీసుకొచ్చినాం. మేము అక్కడ నుంచి వచ్చేసరికి తల్లి కొడుకులు ఇద్దరు పారిపోతున్నారు సార్. పారిపోతుంటే పట్టుకుంటే మేము వచ్చేసరికి కొడుకు పారిపోయిండు, తల్లి దొరికింది సార్. అయితే ఆమెను అడిగితే, లేదు నా కొడుకు కూడా మోసపోయిండు, వాళ్ళని తీసుకురావడానికి పోయిండు ఖమ్మం అని చెప్తున్నారు సార్. చెప్తుంటే మేము అన్నాం కదా, మేము అబ్బాయితో మాట్లాడితే మీరు కేసు పెట్టకండి అక్క, నేను వచ్చినాక నేను ఇద్దరిని తీసుకొస్తా, వాళ్ళందరినీ కలిపి ఒకేసారి పెడతామంటే మేము ఒప్పుకోలేదు సార్. మేము మీ దగ్గర మోసపోయినా మేము పెడుతున్నాం, నువ్వు పెట్టుకో అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.